కొన్ని రకాల వస్తువుల్ని ఎప్పుడూ వెంట తీసుకెళ్లడం మంచిదని వాస్తుశాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా 7 రకాల వస్తువులు మీ దగ్గర ఉంటే అదృష్టం ఎప్పుడూ మీ వెంటే ఉంటుందని చెప్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అవునండి, కొన్ని రకాల వస్తువుల్ని ఎప్పుడూ వెంట తీసుకెళ్లడం మంచిదని వాస్తుశాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా 7 రకాల వస్తువులు మీ దగ్గర ఉంటే అదృష్టం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. ముఖ్యంగా మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్లే సమయంలో మన వెంట కొన్ని వస్తువులు తీసుకువెళ్తుంటాం. ఈ రోజుల్లో జేబులో ఫోన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. కొందరు వ్యాలెట్ని కూడా క్యారీ చేస్తూ ఉంటారు. అనవసర వస్తువుల్ని వదిలేసి కొన్ని రకాల వస్తువులను వెంట తీసుకువెళ్లడం మంచిదని వాస్తుశాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా 7 రకాల వస్తువులు మీ దగ్గర ఉంటే అదృష్టం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. ముఖ్యంగా సంపద, ఐశ్వర్యం కూడా వృద్ధి చెందుతాయని వాస్తుశాస్త్రం సూచిస్తుంది. మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ 7 వస్తువుల్లో 7వది వాస్తుశాస్త్రం ప్రకారం జేబులో లేదా పర్సులో బియ్యం గింజ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ధన ధాన్య వృద్ధి సిద్ధిస్తుంది. అందరికీ శుభం కలుగుతుంది. తీసుకోవాల్సిన 6వ వస్తువు రావి ఆకు. రావి చెట్టు మన అందరికీ సుపరిచితమే. వాస్తుశాస్త్రం ప్రకారం రావి చెట్టు అనేక సద్గుణాలు కలిగి ఉంటుంది. అందుకే దీన్ని శుభప్రదమైనదిగా భావిస్తారు. కాబట్టి ఈ చెట్టు ఆకును జేబులో లేదా బ్యాగులో ఉంచుకోవాలని శాస్త్రం చెప్తుంది. ఈ ఆకును అట్టి పెట్టుకుంటే రావి చెట్టును పూజించిన ప్రయోజనాలు పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా సంపద వృద్ధి కలుగుతుంది. చేసే పనులు సక్సెస్ అవుతాయి. మనం తెలుసుకోవాల్సిన 5వ వస్తువు శ్రీయంత్రం. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో చిన్నపాటి శ్రీయంత్రాన్ని తీసుకువెళ్లాలని వాస్తుశాస్త్రం సూచిస్తుంది. ఇది మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. ఫ్యామిలీలో సుఖ సంతోషాలు నింపుతుంది. కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. ఈ యంత్రం మీ జేబులో ఉంటే సానుకూల ఫలితాలు పొందుతారు. మనం తెలుసుకోవాల్సిన 4వ వస్తువు తామర వేర్లు. నీటిలో ఉండే తామర చెట్టు వేర్లు కూడా చాలా మంచివి. అందుకే తామర వేర్లను జేబులో లేదా బ్యాగులో పెట్టుకోవడం మంచిది. వీటిలో ఉండే పవిత్రత మీలో సానుకూల శక్తిని ఏర్పరచడానికి సహాయపడుతుంది. సంపద సృష్టికి ఇది కారణమవుతుంది. మనం తెలుసుకోవాల్సిన 3వ వస్తువు గోమతి చక్రం. వాస్తుశాస్త్రంలో గోమతి చక్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. దీన్ని మీ దగ్గర పెట్టుకుంటే సిరి సంపదలు మీ సొంతం అవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలను తెస్తుంది. ఈ చక్రం మీ వెంట ఉంటే మంచి ఆరోగ్యం, సౌభాగ్యం కలుగుతాయని వాస్తుశాస్త్రం సూచిస్తుంది. తెలుసుకోవాల్సిన 2వ వస్తువు వెండి నాణెం. మీ దగ్గర ఎప్పుడు వెండి నాణాన్ని ఉంచుకోవడం మంచిదని వాస్తు పండితులు చెప్తున్నారు. దీనివల్ల సంపద వృద్ధి చెందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. సౌభాగ్యాన్ని కల్పించే శక్తి ఈ వెండి నాణానికి ఉంటుందని శాస్త్రం చెప్తుంది. మనం తెలుసుకోవాల్సిన మొదటి వస్తువు, ముఖ్యమైన వస్తువు లక్ష్మీ విగ్రహం. సంపదకు చిహ్నం లక్ష్మీదేవత. ఈ దేవతామూర్తి చిన్న విగ్రహాలను ఎల్లప్పుడూ మీ వెంట తీసుకుని వెళ్లాలని వాస్తుశాస్త్రం సూచిస్తుంది. ముఖ్యంగా ఏనుగులపై కూర్చున్నట్లుగా ఉండే లక్ష్మీదేవత చిత్రపటాన్ని వ్యాలెట్లో పెట్టుకుంటే సంపద, సౌభాగ్యం కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.